ఈ ఒక్కసారేనా? నో. ప్లీజ్ బంగారం. అలా కుదరదు. ఏంటండి మరీనా, మీరు స్నానం చేసి 4 రోజులైంది, రాత్రులు భరించలేకపోతున్నాను, ఇప్పటికైనా చెయ్యండి బాబు. భరించకపోతే మానే. అయినా నిన్ను ఎవరు భరించమన్నారు? నీకు తెలుసు కదా నేను వారానికి ఒక్కసారి స్నానం చేస్తానని. అయినా పదే పదే ఎందుకు అడుగుతావు? కనీసం ఆ టీషర్ట్ అయినా మార్చండి, డ్రైనేజ్ కన్నా దారుణంగా కంపు కొడుతుంది. ఇదిగో జస్ట్ 3 days బ్యాకే వేసుకున్నా, అప్పుడే ఉతికితే పాడైపోతుంది. ఎప్పుడో మన పెళ్ళప్పుడు కొన్నారు ఆ టీషర్ట్, ఇంకా వాడుతున్నారు. మన పని మనిషికి ఇచ్చామనుకోండి మస్కిటో కింద కూడా వాడినంటది. ఎందుకు చెప్పండి, పారేయండి ఆ టీషర్ట్ ని తీసుకెళ్ళి. దీనికే బంగారంలో ఉంది. అయినా వర్క్ ఫ్రమ్ చేసేవాడికి టీ షర్ట్ షార్ట్ కన్నా సుఖమైన బట్టలు ఇంకేముంటాయి? నా డ్రెస్సింగ్ సెన్స్ గురించి నా మేనేజర్ ఎప్పుడు అడగలేదు. నీకెందుకు ఇవన్నీ? మీ మేనేజర్ ఇంటికి వెళ్ళి పంచి అప్పుడు ఆయనకి తెలుస్తుంది. నీ పిచ్చి కానీ నేను ఒక్కడనే అనుకున్నావా? ప్రపంచంలో వర్క్ ఫ్రమ్ చేసి ఏ హస్బెండ్ అయినా నా అలాగే ఉంటాడు. ఇదిగో ఇలాంటి పిచ్చి కబుర్లు అన్ని చెప్పావనుకో, బాబుని పట్టుకొని మా ఇంటికి వెళ్ళిపోతా. అమ్మో వద్దొద్దు. ఏం చేయాలో చెప్పు. ప్రతిరోజు స్నానం చేసి ఫ్రెష్ క్లోత్స్ వేసుకుంటానంటేనే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా. కుదరదు. కావాలంటే వారానికి 2 days స్నానం చేస్తా, 2 days బట్టలు మారుస్తా. మినిమం 4 రోజులైనా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోండి. పోనీ 2 days స్నానం చేస్తా, 1 రోజు సెంట్ కొట్టుకుంటా ప్లీజ్. అదేం కుదరదు, వారానికి 3 సార్లు స్నానం చేయాలి, కొత్త బట్టలు వేసుకోవాలి. ఇది ఫిక్స్ అయిపో. సరే బంగారం. సరే కాదు, ఇప్పుడు వెళ్ళి స్నానం చేసుకో. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం బంగారం ప్లీజ్. ఎలా చెత్త కంపేసుకొని లేక స్నానం చేయి.